జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలి కేసులో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు లాయర్ సాయి కృష్ణ. అండగా ఉన్నందుకు తన తమ్ముడిపై బాధితురాలిపై కక్షపూరితంగా దాడి చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకైనా వెళతామని వెల్లడించారు. ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖాలు కూడా మాకు తెలియదు. ఆయన ఎవరో తాతి శెట్టి ఎవరో XYZ ఆ ఎమ్మెల్యే గారు మాకు తెలియదు. మేము ఇప్పుడు కూడా పేపర్లో అట్లా చూడడం తప్ప మాకు వాళ్ళకి ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. నేను ఫస్ట్ గానే చెప్తున్నా, ఇది మాకు వ్యక్తిగతంగా కాదు. ఆమె ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చింది. మేము మా క్లయింట్ వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ లో ఫస్టే చెప్పాం, మాకు వ్యక్తిగతంగా రాజకీయాలకు మాకు సంబంధం లేదు. ఆ రోజు మీరు చూడండి, అన్ని ఛానల్స్ లో కూడా నేను అదే చెప్పాను, మీకు కూడా అదే చెప్పా. సో మేము మాకు వ్యక్తిగతంగా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మా తమ్ముడిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అతను ఏమన్నా ఏమనలేదు. సో అతను ఏ మాట కూడా అనలేదు. వచ్చాడు, ఆమెకు నించున్నారు. దట్టు ఒక సోదర భావంతోనే మేము ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము ఉన్నాం. సో అకారణంగా అతని మీద చేయి తీసుకున్న ఈ విషయాన్ని మేము అయితే ఇంత సీరియస్ గా ఇక్కడ అడిగాము, వచ్చాము, కంప్లైంట్ కాపీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత చాలా చిత్రమైన విషయం ఏంటంటే, మరి ఎక్కడ నేను చూడలేదు, ఎక్కడ కూడా ఏంటి మీ ఇతను కొట్టినట్టుగానే ఆల్రెడీ ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట.